అసలు ఆయన పాపులను రక్షించటం కోసం రక్తం చిందించడానికి ఆయన వచ్చాడు, ఆయన క్లియర్గా తెలుసు. ఆ పని చేసుకుని ఆయన కంప్లీట్ చేసి వెళ్ళాడు, అంతకన్నా అవసరం ఏముంది అని అంటాడు. అదేదో 30 సంవత్సరాల తర్వాత చేసే బదులు ముందే చేసేయచ్చు కదా. 18 సంవత్సరాలకి మెచ్యూరిటీ వచ్చింది కదా. అంటే ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఏంటి, పాపం లేనివాడు పరిశుద్ధ రక్తం చిందించాలి అని కదా కాన్సెప్ట్. అది పరిశుద్ధ రక్తం అంటే సెక్స్ చేయకుండాని, పెళ్లి చేసుకోకూడదు, సెక్స్ చేయకూడదు. సరే పెళ్లి వయసు 18-20 సంవత్సరాలకు వచ్చేస్తుంది కదా. పోనీ ఆయన పవిత్రంగా ఉన్నాడు అని తెలియాలంటే, ఇప్పుడు ప్రూవ్ అవ్వాలంటే డే టు డే మొత్తం డేటా ఉండాలి. ఎప్పుడు ఆయనది పరిశుద్ధ రక్తం అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యుక్త వయసులో ఉన్న దాచేసి ఆయన పరిశుద్ధ రక్తం ఎలా అంటారు మీరు? అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు అని కాదు, లేకపోతే ప్యాసివ్. ఓకే, యాక్టివ్గా లేడు ఆయన యాక్టివ్గా లేడు, ఆయన మినిస్టర్ చేయలేదు. దైనందిన జీవితంలో ఒక వ్యక్తి ఎలా, దయనందిన కాదు దైనందిన, దే కింద దై, తెలుగు నేర్చుకోండి ఫస్ట్. ఒక యూదుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. తల్లిదండ్రులకు లోబడి దేవుని భయభక్తుల్లో సమాజంలో ఎలా ఒక పౌరుడిగా బాధ్యత కలిగినటువంటి గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాలో అలా ఉన్నాడు ఈ 18 years. ఆయన దైవ కుమారుడు అని చెప్తున్నారు కదా, అలా ఎందుకు ఉండాలి? అలా ఉండకుండా అక్కడ ఉండొచ్చు కదా. వీళ్ళు చెప్తున్న వెర్షన్ ప్రకారం యేసుకి 30 సంవత్సరాలు వచ్చేదాకా ఆయన దైవ కుమారుడు అనే విషయం బయలుపరచకుండా ఒక నార్మల్గా పెరిగాడు. ఆ తర్వాత టైం వచ్చినాక తనను తాను రివీల్ చేసుకున్నాడు, బోధించడం మొదలుపెట్టాడు అని చెప్తారు. కానీ మనం బైబిల్లో చూస్తే ఆయన పుట్టకముందే మరియకి ఒక దేవదూత కనపడి, నీకు దైవ కుమారుడు పరిశుద్ధాత్మ వలన పుట్టబోతున్నాడు అని చెప్పి చెప్తుంది. తర్వాత ఆవిడ గర్భంతో ఉన్నప్పుడు, ఈ విషయం లోకాసు వార్తలో ఉంటుంది, ఎలిజబెతు అనే తన బంధువు ఇంటికి పోతుంది ఆమెను కలవటానికి. ఆ ఎలిజబెత్ కూడా గర్భంతో ఉంటుంది. ఆ గర్భంలో ఉన్న శిశువు ఈ మేరీని చూడగానే గర్భంలో చిందులు వేసాడని ఉంటుంది. తర్వాత యేసు పుట్టిన తర్వాత సున్నతి చేయటానికి దేవాలయానికి తీసుకుపోతారు, యెరూషలేం దేవాలయం. అక్కడ ఒక భక్తుడు, ఒక భక్తిపరుడు ఉండి ఆయన కూడా యేసు రాకడ కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ నిరీక్షణ ఫలించేటప్పటికి ఆయన కూడా ఆనందంతో స్తుతించాడు అని ఉంటుంది అక్కడ. దీనికంటే ముందు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన పూజించారు ఆయన పుట్టినప్పుడు అని ఇంకొక చోట రాశారు. మళ్ళీ ఈయన పుట్టగానే ఆ తూర్పు దేశపు జ్ఞానుల వల్ల యూదుల రాజు పుట్టి ఉన్నాడనే విషయం తెలుసుకుని హేరోదు అనే రాజు ఈయన్ని చంపాలని చూశాడు. 2 సంవత్సరాల వయసుకు లోపున్న పిల్లలందరినీ చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఈయన తీసుకుని యోసేపు ఐగుప్తుకు పారిపోయాడు. తర్వాత మళ్ళీ అక్కడ దేవదూత యోసేపుకి కనబడి, శిశువుని చంపాలనుకున్న వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి నువ్వు యోదయకి తిరిగి వెళ్ళవచ్చు అని చెప్తే మళ్ళీ ఐగుప్తు నుంచి తిరిగి వచ్చాడు. అంటే ఇక్కడ మేరీ భర్త యోసేపు, మేరీ బంధువు ఎలిజబెతు, యెరూషలేంలో ఒక భక్తిపరుడు, వీళ్ళందరికీ ఈ దర్శనాలు లేకపోతే ఆయన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసు. వాళ్ళందరూ మాట్లాడారు, తూర్పు దేశపు జ్ఞానులు. ఇంకా 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో ఆయన తర్కిస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళతో, పెద్దవాళ్ళతో, అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు, తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు ఉంది. అంటే ఆయన ఒక సాధారణ వ్యక్తిలాగా చూపించాల. 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి కూడా ఎన్నో అద్భుత సంఘటనలు అనేవి చూపించారు. మరి 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు షట్ డౌన్ అయిపోయిందా అద్భుతాలన్నీ? అక్కడ షట్ డౌన్ నొక్కేశారా? మళ్ళీ 30 సంవత్సరాలకు ఓపెన్ చేశారా? అదే కదా. ఇప్పుడు 12 సంవత్సరాల దాకా ఆయన అద్భుతాలన్నీ అందరూ చూశారు కదా. ఆయన అసలు దేవుడి కుమారుడు అన్నదే కదా అక్కడ కాన్సెప్ట్. మరి 12 సంవత్సరాల తర్వాత నుంచి ఆయన దేవుడి కుమారుడు అని వీళ్ళు మర్చిపోయారా? అదే కదా, సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి భగవంతుడు వీళ్ళ దృష్టిలో దేవుడే కదా యేసు. అంటే కొంతమంది యేసు దేవుడు కుమారుడు అంటారు, అసలు అది కూడా కాదు, మా వాడు దేవుడు కుమారుడు కాదు, దేవుడే అని అంటున్నారు. సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి భగవంతుడు ఇజ్రాయెల్ అనే ప్రాంతానికి వచ్చాడు. 30 సంవత్సరాల దాకా ఎవరూ పట్టించుకోలేదు, అసలు ఏమి జరిగిందో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి డౌట్స్ రైజ్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా? న్యాయం చెప్పండి ఎవరైనా సరే. అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది, క్రైస్తవులు కూడా. మీకు అంతరాత్మ వివేకంతో ఆలోచించండి. 12 సంవత్సరాల లోపే ఇన్ని మిరాకిల్స్ చెప్పి యుక్త వయసు వచ్చిన తర్వాత ఏమైంది అంటే లేదు. లాస్ట్ ఇది అడిగింది మర్చిపోయి 12 సంవత్సరాల దాకా ఇన్ని చేశాడు కాబట్టి ఆయన దేవుడే అంటారేమో. అవి కల్పితాలంటున్నా, అది చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆయన నమ్మలేదు. అవును, ఆయన సహోదరులైనను ఆయన ఎంతో విశ్వాసం ఉంచలేదు. అప్పుడు మేరీ కూడా వచ్చి వాళ్ళకి చివాట్లు పెట్టలేదు. అరే మీకేం తెలిసిన ఎర్రి పప్పులారా, ఆయన చిన్నప్పుడు అసలు ఏంటన్నా దేవదూతలు వచ్చారు, ఇన్ని జరిగాయని ఆవిడే చెప్పలేదు. ఆయనకి మతి భ్రమించిందని కూడా ఉంటుంది కదా ఇక్కడ.
ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన పట్టుకోపోయారు ఉంటుంది. ఇంకొకటి యోసేపు చచ్చిపోయినప్పుడు అసలు లేదు ఇందులో. ఇప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దాచేశారా లేదా, ఏమీ లేకుండా ఎందుకు దాచారు? ఇప్పుడు ఆయన ఎంత మహిమాన్వితుడైనా, ఎంత కారణ జన్ముడు దేవకుమారుడైనా తండ్రి చనిపోయిన విషయాన్ని రాయాలా వద్దా? రాయాలి కదా. కామన్ యూదుడిలాగా బ్రతికినప్పుడు తల్లిదండ్రుల మీద ఎఫెక్షన్ ఉంటుంది కదా. లాజర్ చచ్చిపోతే ఏడ్చినోడు తండ్రి చచ్చిపోతే ఏం చేశాడు తెలీదు. బైబిల్ ఏది ఏడ్చుంటాడు. అంటే తండ్రికి యేసుకి మంచి రిలేషన్ లేదు. లేదు అంటే వాళ్ళతో లేడు, పెరగలేదు. అసలు ఆ టైంలో యేసు లేడు అక్కడ. యేసు అక్కడ పెరగలేదు అనడానికి బలమైన ఆధారం ఏంటంటే తండ్రి చచ్చిపోయిన సందర్భంలో యేసు అక్కడ లేడు, పారిపోయాడు. మీరు ఇలా చెప్పారు కదా, అసలు జాన్ పాల్ గారు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు చెప్పింది బైబిల్లో ఎక్కడ చూపించండి అంటాడు ఆయన. అంటే లాజికల్గా మనం బ్రెయిన్తో ఆలోచించింది బైబిల్లో ఎక్కడుంది, నాకు ఆ వాక్యం చూపిస్తేనే నేను ఇప్పుడు నమ్ముతా అంటారు. సినాప్టిక్ గాస్పెల్స్ అది ఎక్కడుందో బైబిల్లో చూపిస్తుంది. మరి చూపించాలి కదా. అప్పుడు ఆయన కవర్ చేసుకోవడానికి ఏమో ఎక్కడెక్కడ చెత్త అంతా ఎత్తుకొచ్చి వీటిని ఎలా చూడాలి, వీటిని ఎలా చూడాలి నువ్వు చెప్తావా? మేము లాజిక్తో ఆలోచిస్తున్నాం. తండ్రి చచ్చిపోయిన సందర్భం లేదు అంటే బైబిల్లో యేసు అంటే ఇప్పుడు తండ్రి చచ్చిపోయినప్పుడు ఆయన లేడు అంటే 30 సంవత్సరాల లోపే చచ్చిపోయాడు ఆయన. అంతే కదా. అంటే అది తెలియదు ఎవరికి. అంతే అయి ఉంటుంది. అంటే మనకి రీజనబుల్గా ఆలోచిస్తే అదే అర్థం వస్తుంది. ఎందుకంటే తర్వాత వచ్చి ఆయన 30 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడా కూడా తండ్రి ప్రస్తావన లేదు కదా. లేదు. ఒకవేళ 30 సంవత్సరాల తర్వాత యోసేపు చనిపోయాడు అప్పుడు రాసి ఉండేవాళ్ళు. అంటే అప్పటికే చనిపోయాడు. మేరియే కనపడుతుంది తప్ప ఎక్కడైనా మనకు బైబిల్లో యోసేపు లేడు. అంటే ఈ మిస్ అయిన 18 సంవత్సరాల్లోనే యేసు తండ్రి చచ్చిపోయాడు. ఆయన ఇక్కడ లేడు కాబట్టి ఆ సందర్భం రాయలేదు. సరే, ఇంకొకటి వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఇంతకుముందు చెప్పినట్లుగా పరిశుద్ధ రక్తం చిందించాలి, పరిశుద్ధ రక్తం చిందించాలి అంటే సెక్స్ చేయకూడదు. ఆయన సెక్స్ చేయలేదు అని మనం నమ్మాలంటే ఈ 18 సంవత్సరాలు ఏం చేశాడు తెలియాలి కదా. అంటే చెప్పాడు కదా, వృద్ధి చెందుతూ ఉన్నాడు వయస్సునందు. వయస్సు అంటే ఏజ్ పెరుగుతూ ఉంటే ఆయన పెరుగుతూ ఉన్నాడు అని జాన్ పాల్ గారు చెప్పారు. ఇప్పుడు నేను నమ్మాలి అంటే ఆ లైన్లో వచ్చేసింది మొత్తం ఇన్ఫర్మేషన్ అంట. సైలెంట్ ఇయర్స్ అంటే ఆయన ఏం చేశాడో మనకు తెలియదు అని అర్థం కాదు. నీకు తెలుసా జాన్ పాల్ గారు? నీకు తెలిస్తే చెప్పు. డే టు డే ఇన్ఫర్మేషన్ ఇవ్వు నాకు. డే టు డే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదండి. ఇయర్కి ఒక సంఘటన అని చెప్పు. 13వ సంవత్సరంలో ఇది జరిగింది, మెయిన్ సంఘటన ఇది. 14వ సంవత్సరంలో ఇది. పోనీ 5 ఏళ్ళకు ఒకటి చెప్పు, ఒక 3-4 చెప్పు. 18 సంవత్సరాల్లో ఒక 3-4 చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. పోనీ చదువుకుంటారు పిల్లలు, అప్పుడు స్టడీస్ ఏమున్నాయో తెలియదు, వృత్తులు ఏం నేర్చుకునే వాళ్ళో తెలియదు కదా. ఇవి నేర్చుకున్నాడు ఇవి ఉంటాయి కదా. మనం ఇంకొకటి లాజికల్గా అడిగింది ఏంటి, ఇదిగో మొత్తం 4 సువార్తలు ఆయన గురించి రాశారు కదా, ఆయన జీవితం గురించి. ఇంతే. ఈ మొత్తం బైబిల్లో యేసు జీవితం ఇది ఎంత పర్సంటేజ్ కనపడుతుంది చూడండి. ఇది ఈ 4 సువార్తలే. ఇదంతా ఓల్డ్ టెస్టమెంట్. యేసు అనే పేరు ఉన్నది ఇందులో. ఇదంతా యేసు తదనంతరం పౌలు వాళ్ళ ఎపిసోడ్స్. ఇంతే యేసు జీవితం. ఇది కూడా ఈ 4 సువార్తల్లో కూడా తిప్పి జరిగిందే మళ్ళీ తిప్పి రాశారు. ఇంత తక్కువ, అసలు ఉన్నదే తక్కువ, దాంట్లో కూడా జరిగిన విషయాలు మళ్ళీ అందులో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అవి వేరు. మళ్ళీ అక్కడికి మళ్ళీ వెళ్దాం. ఎందుకు 4 రాశారు? 25% ఒకడు, ఇంకో 25% ఒకడు, అట్లా రాయొచ్చు కదా. దానికి ఆయన ఆన్సర్ చెప్పాడు. ఆన్సర్ చెప్పి మీకు నాకు హోంవర్క్ ఇచ్చాడు. ఏమని? ఇది ఇలా ఎందుకు రాశారో మీరు చెప్పండి అని చెప్పి వస్తుంది నెక్స్ట్.